ఇప్పుడు దావీదు విషయంలో ఎవరు తప్పు చేశారు, ఎవరికి శిక్ష పడింది? ఇప్పుడు నేను డేవిడ్ వైఫ్ పొజిషన్ లో ఉండి అడుగుతున్నాను, నా హస్బెండ్ తప్పు చేస్తే నాకెందుకురా శిక్ష నువ్వేం దేవుడివిరా అని నేను క్వశ్చన్ చేస్తా. దానికి ఏం ఆన్సర్ చెప్తారు టిఎస్ కుమార్ గారు? ఇక నా దృష్టిలో భూతు అంటే బైబిల్ దేవుడు స్వయంగా తల్లుల్ని కొడుకులతో రేపు చేయించాడు, అది భూతు అని నేనంట. దానికి అసందర్భంగా అన్యాయంగా ఆడవాళ్ళని అసలు వాళ్ళ సంబంధం విషయంలో లాక్కొచ్చి వాళ్ళని, మీ మొగుడు పరాయి ఆడదాంతో సంబంధం పెట్టున్నాడు కాబట్టి మిమ్మల్ని మీ కొడుకుతో రేపు చేయిస్తున్నా అని చెప్పాడు. అంటే వాళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు, కానీ సందర్భం అదే. ఇది నా దృష్టిలో భూతు. ఇంత చండాలం హిందూ గ్రంథాలు ఎక్కడ ఉందో వాళ్ళని చెప్పమన్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యకాలంలో నేను ఒక డిబేట్కి వెళ్ళానండి. బైబిల్లో స్త్రీ వివక్ష లేదు అని చెప్పి చక్కని ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది దేవుని యొక్క దయ వల్ల. అయితే ఆ యొక్క డిబేట్లో అయిన తర్వాత క్వశ్చన్ అవర్లో ఒకళ్ళిద్దరిని తీసుకుందాం అన్నారు కాబట్టి దానికి నేను ఒప్పుకున్నాను. అయితే అందులో కొంత బూతు సేన వచ్చి ఇష్టం వచ్చిన మాట్లాడారు. అయితే సరే పక్కన పెడదాం. అయితే ఇక్కడ ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే ప్రశ్న ఏంటంటే దావీదు భార్యలకు యెహోవా అన్యాయం చేశాడా అనేది ప్రశ్న. సరే, దాని గురించి బైబిల్ ఆన్సర్ నేను ఈ వీడియోలో చివరిలో చెప్పాను, గతంలో అదే పెడుతున్నాను. అయితే మరి సేమ్ బైబిల్ గురించి ప్రశ్నించినప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బైబిల్ గురించి పొద్దున్న లేసిన కాండి వాగుతున్నప్పుడు ఇష్టం వచ్చినప్పుడు మేము ఎటువంటి బాధ పడలేదు. అయితే బైబిల్ గురించి ఆన్సర్ చెప్పే క్రమంలో కొన్ని ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటికి అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా వారి నమ్మకాలను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇద్దరం కూడా ఆస్తికులు కాబట్టి, అటు హిందువులు కానీ ఇటు క్రైస్తవులు కానీ ఇద్దరు కూడా దేవుడిని నమ్మేవాళ్ళం. దేవుడు చేసినటువంటి కొన్ని కార్యాలు లోక కళ్యాణంగా హిందువులు నమ్ముతా ఉన్నారు. బైబిల్లో కూడా దేవుడు చేసిన కొన్ని కార్యాలను గొప్ప కార్యంగా మనం కూడా నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా హిందూ గ్రంథాల్లో బైబిల్లో కూడా ఉన్న విషయాలు పోల్స్తూ చెప్పినప్పుడే అర్థం అవుద్ది. ఉట్టి బైబిల్ గురించి మాత్రం చెప్పినప్పుడు అది అపార్థానికి గురవుద్ది. కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వడం కోసం మాత్రం చెప్తా ఉన్నాను. అలాగని హిందూ గ్రంథాల్లో నేను తీసుకున్న ఈ యొక్క ప్రస్తావన ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కించపరచడానికి కానే కాదు. వాళ్ళ యొక్క సాంప్రదాయాన్ని, వాళ్ళ యొక్క ఆచారాన్ని నేను గౌరవిస్తూనే, వాళ్ళు లోక కళ్యాణం అని ఏదైతే నమ్ముతున్నారో దాన్ని నేను గౌరవిస్తూనే బైబిల్లో ఉన్న విషయాన్ని పోల్చి చెప్తున్నాను. కాబట్టి వాళ్ళ విషయంకి వచ్చేసరికినేమో అది లోక కళ్యాణం నమ్ముతున్నారు, బైబిల్ విషయంకి వచ్చేసరికి మాత్రం ఇది తప్పుని నమ్ముతా ఉన్నారు. ఇది పక్షపాతం అంటారు, దీన్ని పక్షపాతం అంటారు. అలాగే హిందూ గ్రంథం మాట ఎత్తితేనే కోపం వస్తుంది, కానీ పొద్దున్న లేసిన కానీ బైబిల్ గురించి మాత్రం మరి మాట్లాడుతూనే ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదు. సత్యాన్వేషకులు కంపారిటివ్ స్టడీ చేయాలి, అన్ని గ్రంథాలు పరిశీలన చేయాలి, అన్ని గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప పక్షపాతంగా ఏకధోరణిగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అది సరే. అయితే ఈరోజు ఈ యొక్క విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను ఏంటంటే, హిందూ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ బైబిల్ను జవాబు చెప్తాను. తర్వాత మీ మనస్సాక్షికి విడిచిపెడతా ఉన్నాను. మీరు ఆత్మవంచన చేసుకుని ఇలాగే జీవిస్తామంటారా? దేవుడు తప్పనిసరిగా తీర్పులో తీసుకుని వెళ్తాడు. ఖచ్చితంగా బైబిల్కి ఆన్సర్ అయితే ఉంది అనేది నేను చెప్తున్న విషయం. కాబట్టి మొత్తం వీడియో చూడండి. నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు అభిప్రాయం పంచుకోండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. క్రైస్తవులను ఇబ్బంది పెట్టడం కోసం, క్రైస్తవులు జవాబు చెప్పలేరు అని చెప్పే ఉద్దేశం చేత ప్రతి ఒక్కళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలను దేవుడు ఎందుకు అత్యాచారం చేయించాడు, మానభంగం చేయించాడు అనేది ప్రధానంగా ఎక్కువ మంది లేవనెత్తున్న ప్రశ్న. తప్పనిసరిగా మీరు దీనికి జవాబు తెలుసుకొని తీరాలండి. ఎందుకంటే బైబిల్కి ప్రతిదానికి జవాబు చెప్పే శక్తి సామర్థ్యాలు పరిశుద్ధ గ్రంథానికి ఉన్నాయి. అయితే తెలియని వాళ్ళు, ఈ జవాబు తెలియని వాళ్ళు కొంచెం ఇరుకును పడ్డట్టుగా వాళ్ళు బాధపడే పరిస్థితి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు మన యొక్క ఛానల్ ఫాలో అవుతే ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటారు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి, తప్పనిసరిగా మొత్తం చూడండి. సరే, ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ప్రశ్న అడిగారో, దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలను యెహోవా దేవుడు అలా చేయించడం ఎంతవరకు న్యాయము అని చెప్పి ఏదైతే ప్రశ్న అడిగారో, దీనికి మనం గతంలో జవాబు చెప్పాము. నా యొక్క విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాల పుస్తకము స్క్రీన్ మీద కనపడతాం చూడండి. ఈ యొక్క పుస్తకంలో 105, 106, 107, 108 3 ఈ 4 ప్రశ్నలు దావీదు గురించే మనం జవాబు చెప్పడం జరిగింది. చూడండి, 105 ప్రశ్న, దావీదు పాపం చేస్తే మరి మరణశిక్ష ఎందుకు విధించలేదు?
అలాగే 106వ ప్రశ్న, దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలను యెహోవా వ్యభిచారం కప్పచెప్పడం ఎందుకు? అలాగే 107వ ప్రశ్న, అన్యం పుణ్యం ఎరుగని బత్షెబ యొక్క పసిబిడ్డని యెహోవా చంపడం ఏమిటి? 108వ ప్రశ్న, దావీదుకు అనేక మంది పిల్లలు ఉన్నా సరే బత్షెబ కుమారుడు సొలొమోను ఎందుకు రాజు అయ్యాడు? అనేక ప్రశ్నలు చాలా ఆసక్తిగా ఉంటే చూడండి జవాబు నా యొక్క పుస్తకంలో. ఇక విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాలు పుస్తకం పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. పుస్తకం అయితే లేదు, పీడిఎఫ్ ఉంది. మీరు కావాల్సిన వారు దాన్ని జిరాక్స్ తీయించుకోండి. సరే, ఇక్కడ ప్రశ్నకు వెళ్తే కనుక చూడండి, ముఖ్యంగా వీళ్ళు అడిగే ఎక్కువ ప్రశ్న, దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలను యెహోవా వ్యభిచారానికి అప్పచెప్పడం ఏంటి అనేది వీరు అడుగుతున్న ప్రశ్న. దీని గురించి మనకి బైబిల్ ఎక్కడుందంటే కనుక 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించేదను అని చెప్పి బైబిల్లో ఉన్నటువంటి వచనాన్ని బేస్ చేసుకొని అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి ప్రశ్నిస్తూ ఉంటారు. సరే, దీనికి జవాబు చెప్పే ముందు బైబిల్ మీరు ప్రశ్నించడం అయితే వెళ్ళకొచ్చు. ఇప్పుడు క్రాంతి గారు మీ గ్రంథాల్లో బూతులు ఉన్నాయి అని చెప్పి అంటున్నారు కదా, మరి మీరు బైబిల్ గురించి నోటిఫికేషన్ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా మీ గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు కదా, వాటికి జవాబు చెప్పండి అని అంటే వాళ్ళు హిందూ గ్రంథాలకు జవాబు చెప్తారా? ఎప్పుడు బైబిల్ గురించి ప్రశ్నించడమే తప్ప హిందూ గ్రంథాలకు జవాబు చెప్పలేరు. ఆఖరికి పురాణాలు కల్పితం అని చెప్పేసి, అందులో లౌకిక అర్థం ఉందని చెప్పేసి అలాగా మభ్యపెట్టి మాయ చేసే పనులు చేస్తారు. గతంలో ఈ యొక్క లలిత్ కుమారు బ్రహ్మ తన కూతురైనటువంటి సరస్వతి పట్ల మానభంగం చేశాడు, తప్పు చేశాడు అని గ్రంథంలో ఉంది అని చెప్పి మనం ప్రశ్నిస్తే దాన్ని ఏదో చెప్పబోయాడు, దొరికిపోయాడు, ఇంకా జవాబు చెప్పడం మానేశాడు. కాబట్టి హిందూ గ్రంథాల విషయంలో అయితే జవాబు చెప్పుకోలేరు. అలాగే శివుడు కూడా ఆ ఋషి భార్యల దగ్గరికి వెళ్ళి నగ్నంగా డ్యాన్స్ వేయటం ఏంటి అని చెప్పి మనం అడిగితే దాని గురించి కూడా పరీక్షించడం కోసం అన్నాడు. పరీక్షించడం కోసం అలాంటి పరీక్షలు చేయొచ్చా ఏంటని ఎలా మనం ప్రశ్న వేద్దాం, నెక్స్ట్ వీడియో చూద్దాం. కాబట్టి వాళ్ళు గ్రంథాల మీద జవాబు చెప్పుకోలేరు కాబట్టి కేవలం బైబిల్ మీద ప్రశ్నిస్తారు, హిందూ గ్రంథాల గురించి జవాబు చెప్పరు అనేది గమనించాలి. సరే, మనకి బైబిల్ విషయంకి వచ్చేసరికి మనం బైబిల్ గురించి జవాబు చెప్తాం, అలాగే వాళ్ళ గ్రంథాల గురించి ప్రశ్నించడం రెండు చేస్తాం అనమాట. మనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. బైబిల్ పరిశుద్ధ గ్రంథం, ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి మనం డౌట్ ఏం పడక్కర్లా. సరే, ఇప్పుడు ఏదైతే దావీదు గురించి ప్రశ్న అడుగుతూ ఉంటారో, దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలు ఏం చేశారు, మరి వారిని దేవుడు ఎందుకు శిక్షించాడు, దావీదుని ఎందుకు విడిచిపెట్టాడు అని ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా. దానికి జవాబు చూసే ముందుగా సూటిగా వీళ్ళకి ప్రశ్న వేసే వీళ్ళు నోరు మూయించవచ్చు. కొంతమంది హిందూ గ్రంథాలు అవసరం లేదంటారు, కానీ హిందూ గ్రంథాలతోటి వీళ్ళకి బుద్ధి చెప్పాలి. కొన్ని సందర్భాల్లో ఉట్టిగా బైబిల్తో జవాబు చెప్తే వాళ్ళకి అర్థం కాదు, హిందూ గ్రంథాలతో వాళ్ళకి బుద్ధి చెప్తేనే వాళ్ళకి అర్థం అవుద్ది. ఈ యొక్క విధానం బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు వారు ప్రశ్న వేసి వారి నోరు మూపించిన సందర్భాలు ఉన్నాయి, అంతే తప్ప అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పిన సందర్భాలు బైబిల్లో లేవు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి హిందూ గ్రంథాలు అవసరం లేదనే వాళ్ళకి అసలు ఈ అపాలజెటిక్ గురించి కానీ లేకపోతే ఈ యొక్క యుద్ధం గురించి కానీ ఎటువంటి అవగాహన లేని వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. హిందూ గ్రంథాలు ఎంత అవసరమో హిందువులతో వాదించేటప్పుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే చాలా సందర్భాలు బైబిల్ గురించి ఎంత ఆన్సర్ చెప్పినా అది తప్పుగానే కనపడతా ఉంటుంది ఎక్కువ శాతం. దాన్ని మనం అర్థం అవ్వలాగా చెప్తే చక్కగా హిందూ గ్రంథాలు కూడా చూపిస్తే వాళ్ళకి అర్థం అవుద్ది అనేది గుర్తుపెట్టుకోండి. అలాంటి విధానం పౌలు గారు కూడా ఉంది, మీ కవీశ్వరుల సబ్జెక్ట్లో కూడా ఉంది. ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి, లోతుగా తర్వాత చూద్దాం. సరే, ఇప్పుడు దావీదు గురించి ప్రశ్న ఏదైతే అడిగారో, దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలను యెహోవా దేవుడు వ్యభిచారం చేయించాడు, మానభంగం చేయించాడు అని పడుతారు కదా. దానికి సూటిగా ఒకటే ప్రశ్న అడగండి. ఏంటంటే చూడండి, శివపురాణం, సంపూర్ణ శివ మహాపురాణం, శివపురాణంలో రుద్ర సంహిత 22వ అధ్యాయము కనుక గమనిస్తే చూడండి, ఇక్కడ జలంధ్రుడు ఏం చేస్తాడంటే పార్వతి దగ్గరికి వస్తాడు. పార్వతి చాలా అందంగా ఉంటుంది అని చెప్పి నారదుడు చెప్పేసరికి ఆ పార్వతిని చూడటానికి జలంధ్రుడు వస్తాడు. వచ్చినప్పుడు వచ్చి ఆమెని మోహపు చూపుతో చూస్తాడనమాట. అప్పుడు ఆ విషయం కనుక్కున్నటువంటి పార్వతి జలంధ్రుని గుర్తిస్తుంది. వెంటనే జలంధ్రుడు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ సందర్భంలో విష్ణువుని పిలిచి పార్వతీదేవి ఏం చెప్తా ఉందో చూడండి. విష్ణువు శిరస్సు వంచి నమస్కరించి, ఓ దేవి, నీ దయ వలన అంతా తెలుసుకున్నాను, నువ్వు ఏమి చేయమని ఆజ్ఞాపిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. విష్ణువు అన్న మాటలు విన్న పార్వతి ధర్మనీతిని అనుసరించి విష్ణువుతో ఈ విధంగా అన్నది, ఆ దుర్మార్గుడు నా పాతివ్రత్యాన్ని చెడగొట్టాలని ప్రయత్నించాడు, కనుక నువ్వు నా ఆజ్ఞతో అతని ధర్మపత్ని శీలాన్ని చెడగొట్టు అని చెప్పి పార్వతీదేవి ఏం చేస్తుందంటే, ఆ జలంధుడి యొక్క భార్యని చెడగొట్టు, ఆ పాతివ్రత్యాన్ని చెడగొట్టు, ఆ శీలాన్ని చెడగొట్టు అని చెప్పి పార్వతి విష్ణువుతో చెప్పింది. ఇప్పుడు నేను అంటాను, కరుణక సుగుణ,
అన్యం పుణ్యం ఎరగినటువంటి భార్యలను నువ్వు అన్నావు కదా, దావీదు పాపం చేస్తే దావీదు భార్యలను వ్యభిచారం చేయించాడు, దావీదు భార్యలను మానభంగం చేయించాడు బైబిల్లో, మరి అది బూతు కాదా నువ్వు అన్నావు కదా. మరి ఇక్కడ జలంధుడు తప్పు చేస్తే జలంధుడు భార్య ఏం చేసింది, జలంధుడు భార్య ఏం చేసింది అనేది గుర్తుపెట్టుకో. జలంధుడు భార్య ఏం చేసింది? మరి నువ్వు బైబిల్ మీద ఏదో ప్రశ్న అడిగావో సేమ్ అదే ఆ ప్రశ్న నీ గ్రంథంలో నుండి నేను చూపించి అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పు. మరి నువ్వు అన్నావు కదా, మరి ఏ తప్పు చేయనటువంటి జలంధుడు భార్యని విష్ణు వెళ్ళి చెడగొట్టడం ఏదైతే ఉందో, శీలాన్ని చెడగొట్టడం ఏదైతే ఉందో, అది ఎంతవరకు న్యాయము అనేది కూడా ఈ గ్రంథాలు కూడా ప్రశ్నించుకోవాలి కదా. తర్వాత చూడండి, ఇదే రుద్ర సంహిత సంపూర్ణ శివ మహాపురాణము 41వ అధ్యాయం కనుక గమనిస్తే ఇలాంటిదే ఇంకొక సందర్భం ఉంది. శంఖచూడు అనే వ్యక్తిని కూడా చంపడం కోసం ఈ యొక్క పార్వతి అలాగే శివుడు ఏం చేస్తారని చూడండి. కనుకనే నారాయణుడు శంఖచూడుని రూపాన్ని ధరించి అతడి భార్యతో రమించాడు. విష్ణువు జగన్మాత పార్వతి జగదుత్పత్తి శివుడు వీరిద్దరి శాసనములను అమలు పరుస్తాడు. చూడండి, అంటే ఇక్కడ శంఖచూడు యొక్క భార్య యొక్క పాతివ్రత్యాన్ని చెడగొట్టమని చెప్పి ఇక్కడ పార్వతి అలాగే శివుడు విష్ణువుని పంపిస్తే విష్ణు అదే పని చేస్తాడు. నేను ఏంటంటే శంఖచూడు తప్పు చేస్తే శంఖచూడు భార్య ఏం చేసింది? ఎవరో తప్పు చేస్తే ఎవరో తప్పు చేస్తే వాళ్ళ భార్యలను పాడు చేయటం అనే కాన్సెప్ట్ మరి ఎందుకు ఉంది? బైబిల్లో ఉంది తప్పు అనుకుంటే సరే గమనిద్దాం. బైబిల్లో తప్పు ఉంది అనుకుందాం. బైబిల్ కన్నా గొప్ప గ్రంథాన్ని, బైబిల్ దేవుడు కన్నా గొప్ప దేవుడు మీరు చూపించాలి కదా అంటున్నా నేను. చూపించాలి కదా. మరి ఇక్కడ శివుడు అలాగే పార్వతి అలాగే ఈ యొక్క విష్ణువు చేసిన పని ఏంటి? జలంధుడు అలాగే శంఖచూడు తప్పు చేస్తే వాళ్ళ భార్యలు ఏం చేశారు? వాళ్ళ భార్యలను చేర్చడం ఏంటని నేను అడుగుతున్నా. దీనికి మీరు సమాధానం ఎలాగ చెప్పుకోలేరు కానీ నేను సమాధానం చెప్తా చూడండి. కాల నియమాలు ఉంటాయి అన్నమాట. కాల నియమాలు, రాజరిక నియమాలు ఉంటాయి. అందులో భాగంగానే చూడండి, మనకు రామాయణం ఉత్తరకాండ 74వ సర్గ 24 నుండి 33 శ్లోకాలు కనుక గమనిస్తే చూడండి, యుగానుసారంగా శూద్రునకు తపస్సు లభ్యము కాదు, కానీ కలియుగములో శూద్రుని కూడా తపస్సు చేయట ఉండగలదు. అంటే ఈ త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము ఏదైతే ఉన్నాయో యుగాల ప్రకారంగా ఒక్కొక్క యుగంలో ఒకరు తపస్సు చేయొచ్చు కానీ ఇంకొకరు చేయకూడదు. కృతయుగము ఏదైతే ఉందో కనుక గమనించండి. ఇప్పుడు రాముడు ఉన్న కాలంలో త్రేతాయుగంలో శూద్రుడు అనేవాడు తపస్సు చేయకూడదు. ఓకే, అందుకనే శంభుకుని చంపారు అంటారు. ఆ శంభుకుడి గురించి పెద్ద ప్రశ్నలు చాలా ఉన్నాయి. నేను రాసిన రామాయణంపై నా ప్రశ్నలు అనే ఒక పుస్తకంలో చూడండి, పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ చూడండి. ఇప్పుడు గమనించండి, అంటే కాలానుకారం ఈ కాలంలో త్రేతాయుగంలో శూద్రులు తపస్సు చేయకూడదని ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే కాలానుగుణంగా కొన్ని నియమాలు ఉన్నాయి అని చెప్పి మనకు అర్థం ఉంది. అదే విధంగా మనం దావీదు గురించి జవాబు చూడాలంటే కాలానుసారంగా కాలానుగుణంగా కొన్ని నియమాలు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అనేది గమనించాలి. ఆ ప్రకారంగా మనం ఆలోచించాలి. ఆ రోజుల్లోకి వెళ్ళి అప్పుడున్న రూల్స్ ఏంటి, అప్పుడున్న నియమాలు ఏంటి, అది తప్పా కాదా అని ఆ కాలంలోకి వెళ్ళిపోయి ఆ కాలంలో రూల్స్ని బట్టి మనం ఆలోచించాలి తప్ప ఈ కాలంలో ఉండి ఆ కాలంలో ఉన్న రూల్స్ని మనం తప్పు పట్టకూడదు. కాల నియమాలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? శివపురాణ ప్రకారంగా జలంధుడు అనేవాడు వాళ్ళ భార్యలు పార్వతిని చేర్చాలనుకున్నాడు కాబట్టి జలంధుడి భార్యకి వచ్చిన శిక్ష అని అంటారు. ఇప్పుడు భర్త తప్పు చేస్తే భార్య పట్ల ఆ యొక్క శాపం పడటం అనే కాన్సెప్ట్ వాళ్ళ గ్రంథాల్లో ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చెప్పి దాన్ని సమర్థించుకోవచ్చు. నేను ఏంటంటే అదే కాలానుగుణంగా ఆ నియమాలు ఏంటి, ఆ గ్రంథానుసారంగా ఉన్న నియమాలు ఏంటి, ఇవన్నీ పరిశీలన చేస్తే అర్థమవుతుంది తప్ప ఏదో బురదలుదాం బైబిల్ మీద అనే ఒక భావజాలతో మాట్లాడితే అవదండి. సరే మరి ఇప్పుడు దావీదు గురించి జవాబు చెప్పాలంటే మీరు ఖచ్చితంగా నాకు విష్ణువు చేసిన పని ఏంటో, ఆ యొక్క బృంద విషయంలో, తులసి విషయంలో జరిగినటువంటి మానభంగం విషయంలో మీరు నాకు జవాబు చెప్పాలండి. ఫస్ట్ నా క్వశ్చన్. సరే, మీరు ఇక్కడతో అయిపోద్ది యాక్చువల్లీ, కానీ మన బైబిల్ నుండి కూడా జవాబు చెబుదామండి. సరే, ఇప్పుడు ఆ సందర్భంకి వెళ్దాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం కనుక వస్తే చూడండి, నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పచెప్పేదను అని చెప్పి ఏదైతే యెహోవా దావీదును చెప్పించాడో
ఈ యొక్క సందర్భం 11 వచనంలో ఉంది. దీనికంటే ముందు సందర్భాలకు వెళ్ళాలి, ఎందుకు అలా శపించాడు అనేది. ముందుకు వెళ్తే కనుక కొంచెం విషయం అర్థం అవుద్ది. చూడండి, 2 సమూయేలు గ్రంథం 12వ వచనం కనుక గమనిస్తే చూడండి, నాతాను దావీదును చూచి, ఆ మనుషుడవు నీవే, ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలుల మీద నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి అని ఉంది. అంటే ఫస్ట్ ఈ యొక్క దావీదు అనే వ్యక్తి గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు రాజుగా చేశాడు. రాజుగా పట్టాభిషేకం చేస్తే కన్ను మీద కానక నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పి, అంటే అక్కడ రాజు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రాజు అనే అహంకారంతో నువ్వు మర్చిపోయావు, ఇదంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోయావు అని చెప్పి మాట్లాడుతూ చూస్తున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, నీవు యెహోవా మాట తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి. హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును అని అన్నాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒక సైనికుడు భార్య విషయంలో కూడా దేవుడు ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు. అంటే దేవుడు ఎంత న్యాయవంతుడో గుర్తుపెట్టుకోండి. ఆ రాజ్యంలో ఒక సైనికుడు భార్య విషయంలో తప్పు జరిగినా రాజుని కూడా చూడకుండా ఎంత శిక్షించాడు, ఎలా శిక్షించాడు అనేది ఈ సందర్భాల్లో మనకు బైబిల్ అర్థం అవుద్ది. దావీదుని కూడా శిక్షించాడు. అయితే చూడండి, ఇక్కడ అంటే ఒక సైనికుడు భార్య విషయంలో కూడా దేవుడు న్యాయం చేస్తున్నాడు. అంటే ఎంత న్యాయవంతుడిగా బైబిల్లో ఉన్నాడు చూడండి. సరే, ఇక్కడ ముఖ్యమైన సందర్భం ఏంటంటే 10వ వచనం, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును అని చెప్పి మాట్లాడుతున్నాడు. 10వ వచనం ఇక్కడ ఏంటంటే యుద్ధం గురించి ఎందుకు వచ్చింది అంటే, ఈ రాజుగా ఉన్నటువంటి దావీదు రాజు అనే అహంకారంతో చేసినటువంటి పాపాన్ని బట్టి రాజరికం అనేది దేవుడు ముందు తీసివేయాలి. ఎందుకంటే అహంకారంతో చేశాడు కాబట్టి, రాజు అనే అహంకారంతో చేశాడు కాబట్టి ముందు రాజరికాన్ని తీసివేయాలి. రాజరికం తీసివేయడం ద్వారా ఆటోమేటిక్గా ఏమవుద్దంటే శత్రువుల చేతిలో ఆ యొక్క రాజ్యం పడుతుంది. రాజరికం తీయటం అంటే శత్రువుల చేతిలోకి ఆ రాజ్యాన్ని అప్పచెప్పటం. శత్రువుల చేతులు ఆటోమేటిక్గా రాజ్యం అంటే అది చెప్తాడు. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును. అంటే యుద్ధం వస్తుందంటే శత్రువులు నీ మీద పడి యుద్ధం చేస్తారు, నీ రాజ్యం కోల్పోతావు. అంటే రాజు అనే అహంకారంతో చేసిన పని బట్టి ఆ యొక్క రాజ్యం కోల్పోతావు. అంటే యుద్ధం జరగాలి. యుద్ధం జరిగితే ఏమవుద్దంటే చూడండి, ఎందుకు యుద్ధం జరుగుద్దంటే, యుద్ధం జరిగితే ఏం జరుగుద్దంటే చూడండి, ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఏమవుద్దంటే మనకి రాజు యుద్ధంలో ఓడిపోయినా, లేకపోతే యుద్ధం జరిగినప్పుడు రాజ్యాన్ని ఎవరైనా కైవసం చేసుకున్నప్పుడు మొట్టమొదట ఆ దేశాన్ని మీద రాజరికం రావాలన్నా, ఆ దేశం మీద అధికారం రావాలన్నా రాజు భార్యలను తీసుకుని వెళ్ళటం అనేది ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజరిక నియమాలు. ముందు రాజు అనే అహంకారంతో చేసిన దావీదు తప్పు చేశాడు కాబట్టి రాజుగా తొలగిస్తాడు దేవుడు. తొలగించడం ద్వారా ఏమవుద్దంటే ఆటోమేటిక్గా రాజు యొక్క భార్యలు అంటే దావీదు భార్యలు తన నుండి కోల్పోతారు. ఈ యొక్క నియమం ఎలా ఉందంటే చూడండి, ఆదికాండం 14:16 కనుక గమనిస్తే ఇక్కడ చూడండి, లోతు యొక్క భార్యలను అందరూ పట్టుకుపోతారు. అబ్రహాం పట్టుకొస్తాడు. అంటే ఒక రాజ్యం మీద, ఒక పట్టణం మీద యుద్ధం చేసినప్పుడు వారి భార్యలను పట్టుకెళ్ళటం అనేది అక్కడ రాజరిక నియమాలు. అప్పుడే ఆ రాజ్యాన్ని జయించినట్టుగా వాళ్ళు నియమం అనమాట. అదేవిధంగా 1 సమూయేలు గ్రంథం 30:3 కనుక గమనిస్తే ఇక్కడ కూడా చూడండి, దావీదు భార్యలను అమాలేకులు తీసుకుని వెళ్తాడు. గమనించాలి, ఇక్కడ అంటే రాజ్యం మీద యుద్ధం జరిగినప్పుడు రాజు భార్యలు తీసుకుని వెళ్ళటం, లేకపోతే రాజు భార్యలు చర్చబడటం, రాజు భార్యలను అనుభవించటం, లేకపోతే రాజు భార్యలు సొంతం చేసుకోవటం అనే కాన్సెప్ట్ అనేది ఆ రోజుల్లో ఉంది. ఇప్పుడు దావీదు రాజుగా చేసిన తప్పును బట్టి రాజరికం పోవాలి. రాజరికం పోవాలంటే యుద్ధం జరగాలి. యుద్ధం జరగాలంటే ఆటోమేటిక్ రాజు భార్యలు శత్రువుల పరం అవుతారు. కాబట్టి ఇక దేవుడు ఏదైతే శాపం వేశాడో అది రాజరికాన్ని ముందు తొలగించే శాపం చేశాడు. రాజుగా దావీదు ఉండకూడదని శాపం రావటం ద్వారా ఆటోమేటిక్గా రాజు భార్యలు, రాజు యొక్క ప్రజలు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడతారు అనేది శాపంలో బాగా. ఒక శాపానికి ఇంకొక శ్రమలో ఒకటి లింక్ అయిపోతాయి అనమాట. దావీదుని రాజుగా తొలగిస్తే ఆటోమేటిక్గా రాజు భార్యలైనటువంటి దావీదు భార్యలు, దావీదు ప్రజలు వీళ్ళంతా ఇబ్బంది పడతారు. ఆ క్రమంలో భాగంగానే దేవుడు దావీదుని శపిస్తున్న క్రమంలో చూడండి ఏమంటున్నాడంటే, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగును అన్నాడంటే యుద్ధం మొదలవుద్ది. రాజరికం పోవాలంటే యుద్ధం జరగాలి. ఆటోమేటిక్గా ఏమవుద్దంటే రాజు భార్యలు కోల్పోతారు. అయితే ఇక్కడ వచ్చిన ఈ యొక్క వచనం ఏంటంటే, నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయం పుట్టింతును. ఆ శత్రువులు ఎవరో కాదురా బాబు, నీ ఇంటి వారే అన్నాడు.
ఇక్కడ మరి ఆయన కొడుకులతోనే శత్రువుల చేత ఏదో వాళ్ళ భార్యలను దావీదు భార్యలను చేర్చడం అంటే వేరే విషయం, కానీ కొడుకుతోనే ఎందుకు జయించాడు అన్నారు. నేను అనేది ఏంటంటే చూడండి, ఆదికాండం 4:10 కనుక గమనిస్తే, హేబేలు రక్తము భూమిలో నుండి మొరపెడుతున్నట్టుగా కయ్యూని మీద కంప్లైంట్ చేస్తున్నట్టుగా దేవుడికి ఉంది. అట్లాగే ఎవరైతే ఈ యొక్క ఊరియా ఎవరైతే ఉన్నాడో, ఊరియా కొడుకు కన్నా ఎక్కువగా ఎంతో ఇష్టడుగా ఆ యొక్క రాజు ముఖ్యమైన చాలా మంచి సైనికుడిగా ఉన్నాడు. అలాంటి సైనికుడిని నువ్వు అంత మంచి సైనికుడు నువ్వు పాడు చేసావు. కాబట్టి అలాంటి సైనికుడిని పాడు చేసావు కాబట్టి, అలాంటి సైనికుడు భార్యని చెరిచావు కాబట్టి, ఆ యొక్క బాధ ఎలా ఉండాలో, ఆ బాధ ఏంటో నీకు తెలియాలంటే నీ కొడుకు చేతని, అంటే కొడుకు లాంటి రాజు అంటే తండ్రితో సమానం, రాజుక ప్రజలు వాళ్ళ పిల్లలతో సమానం. అలాగే ఒక పిల్లవాడికి భార్యని నువ్వు చేర్చావు, బత్షెబని చేర్చావు. కాబట్టి ఆ బాధ ఎవరికి ఉంటుంది? ఈ యొక్క ఊరియాకు ఉంటుంది. ఊరియా యొక్క రక్తం మనకి భూమిలో నుండి మొరపెడుతున్నట్టుగా అన్నట్టుగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే హేబేలు రక్తం కూడా మొరపెట్టబడింది కాబట్టి. అలా తీసుకున్న కొడుకు యొక్క భార్యని, అంటే ఆ సైనికుడి యొక్క భార్యను చేర్చావు కాబట్టి, అంత ప్రేమించే సైనికుడి యొక్క భార్యను చేర్చావు కాబట్టి నీ కొడుకే నీ యొక్క భార్యను చేరిస్తే ఆ బాధ ఏంటో నీకు తెలియాలి. ఊరియా యొక్క బాధ నీకు అర్థం అవ్వాలంటే, నీ కొడుకే నీ భార్యను చేరిస్తే ఎంత బాధ కలుగుద్దో అని చెప్పి అర్థం అవ్వాలంటే దావీదుకి బుద్ధి చెప్పాలి అనే కాన్సెప్ట్ లో దేవుడు ఇచ్చినటువంటి శాపం. ఎందుకు ఇలా శాపం ఇచ్చాడంటే, ఆ రోజుల్లో రాజరిక నియమాల ప్రకారంగా రాజు తన రాజ్యాన్ని కోల్పోతే శత్రువులు వచ్చి తమ భార్యలను చేరుస్తారు కదా, ఆ ప్రకారంగా. అలా కాకుండా ఇంకా అంతకన్నా ఎక్కువ గొప్ప శిక్ష, బాధ శిక్ష పెట్టాడు అనమాట. దావీదు గుర్తుపెట్టుకోండి, దావీదు తన ప్రాణం కంటే తన పిల్లలన్నా తన భార్యని ఎంతో ఇష్టం. కాబట్టి దావీదు మొదటి సమూయేలు గ్రంథం 30:3 కనుక గమనిస్తే, తన భార్యల విషయంలో ఎంతో బాధపడ్డ సందర్భాలు మనకు బైబిల్లో కనపడతాయి. అలాగే మనకి కాబట్టి దావీదు తన పిల్లవాడు చచ్చిపోయినప్పుడు, బెత్షెబా కొడుకు ఎవరు చచ్చిపోతే కూడా ఎంతో ఏడుస్తాడు. దావీదుకు తన ప్రాణం కన్నా తన భార్య పిల్లల పట్ల ఎంతో మమకారం ఉంటుంది. కాబట్టి వారి పట్ల తనకు అన్యాయం జరిగితే ఎంత బాధపడాలో అంత బాధపడి మార్పు రావాలి అనేది దావీదుకు వేసిన శిక్ష. అంటే ఎవరికి వేసే శిక్ష, ఒకరికి మరణశిక్ష వేయటమే పెద్ద శిక్ష. ఒకరికి తనకు మరణశిక్ష వేయటం కంటే తన ఫ్యామిలీ పట్ల ఏదైనా జరిగితే వాళ్ళకి మరణశిక్ష కంటే ఎక్కువ శిక్ష వేసినట్టుగా దేవుడు తీసుకున్నాడు. కాబట్టి దావీదు విషయంలో ఆ విధమైన శిక్ష అమలు పరిచాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే ఇప్పుడు గమనించండి, ఈ విధంగా నేను చెప్పే విషయం ఏంటంటే, దావీదుని శిక్షించడం కోసం, దేవుడు దావీదుని బాధ పెట్టడం కోసం, దావీదు ప్రాణం తీసినా అంత పెద్ద శిక్ష కాదు. కానీ దావీదు యొక్క భార్యల విషయంలో, దావీదు కొడుకు విషయంలో శిక్షిస్తే దేవుడు పెద్ద శిక్ష వేసినట్టు అనమాట. ఆ ప్రకారంగా దేవుడు వేశాడు. అలాగే రాజరిక నియమాల ప్రకారంగా దావీదు రాజు అనే అహంకారంతో చేసిన తప్పును బట్టి రాజరికాన్ని కోల్పోవటం ద్వారా ఆటోమేటిక్ తన భార్యను కోల్పోతాడు అని ఆ క్రమంలో భాగంగా వచ్చిన శాపంలో భాగంగా వచ్చింది అది. ఎందుకంటే రాజరికం పోవాలని శాపము, దాని ద్వారా లింక్ అయిపోయి ఒకదానికొకటి తన రాజరికం పోతే ఆటోమేటిక్ తన భార్యను కోల్పోవటం అనేది వస్తుంది అనమాట. అలాగే సొంత కొడుకుతోటే ఎందుకు జయించాడు అంటే కనుక, సొంత కొడుకు లాంటి సైనికుడు భార్యను చేర్చాడు కాబట్టి, సొంత కొడుకే తన భార్యను చేరిస్తే ఎలా దానికి బాధపడతాడో, ఊరియా ఎంత బాధపడి ఉంటాడో అంత బాధ నువ్వు అనుభవించాలి అనే కాన్సెప్ట్ లో చేసినటువంటి దేవుడు సమన్యాయం అనమాట. అయినా సరే దావీదు తప్పు చేస్తే దావీదు భార్యలు ఏం చేశారు, దావీదు తప్పు చేస్తే ప్రతాపతి అడుగుతుంటారు. వీళ్ళకి అర్థం కాదు, అర్థం చేసుకునే మనసు లేదు, లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తుంటారు అంతే తప్ప. వీళ్ళకి ఒకటే ప్రశ్న అడుగుదాం, బైబుల్లో ఇది అన్యాయం అనుకుంటే కనుక, మరి జలంధుడు తప్పు చేస్తే జలంధుడు భార్య ఏం చేసింది? శంఖచూడు తప్పు చేస్తే శంఖచూడు భార్య ఏం చేసింది? వాళ్ళని ఎందుకు విష్ణువు చేర్చాడు, మానభంగం చేశాడు అనేది మనం ప్రశ్న అడుగుతున్నాం. కాబట్టి సమాధానం చెప్పండి. బైబిల్ మంచిది కాదనుకుంటే మరి హిందూ గ్రంథాలు విష్ణువు, శివుడు, పార్వతి చేసిన పని ఎంతవరకు న్యాయం అనేది కూడా సమాధానం చెప్తే చూస్తామండి. కాబట్టి కాలానుసారంగా దేవుడి మనసు ఏంటి, ఆ యొక్క గ్రంథ ఆధారంగా నీతి నియమాలు ఇవన్నీ లోతుగా ఆలోచన చేసి అధ్యయనం చేసి తెలుసుకోవాలి తప్ప, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన బురద చల్లితే బైబిల్ పట్ల అది పెద్ద ఉపయోగం లేని విషయం. కాబట్టి మాలాంటి వాళ్ళని మీరు డిఫెన్స్ చేయలేరు. బైబిల్కి వచ్చేసరికి ఆన్సర్ ఉంది, అలాగే హిందూ గ్రంథాలకు వచ్చేసరికి మీకు ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితులు మీరు ఉన్నారు కాబట్టి ఇలా చేస్తా ఉన్నారు. కాబట్టి వీక్షకులు, ఈ యొక్క ప్రశ్న విషయంలో కొంచెం అదో రకంగా ఏంటి అనుకుంటా ఉంటారు. కానీ నిజంగా చెప్తున్నాను, ఆ రోజుల్లో నియమంగా అలాగే దావీదుకు ఏ శిక్ష వేస్తే బాగుంటుంది, అలాగే రాజుగా, అలాగే మనకి ఊరియా విషయంలో ఇవన్నీ ఆలోచన చేయాలండి. అన్ని చేస్తే కనుక అప్పుడు దేవుడు వేసిన శిక్ష న్యాయమా కాదు అనేది అర్థం అవుద్ది. అర్థం కాలేదనుకుంటే దేవుడిని మనం క్వశ్చన్ చేసే అంత రోలం కాదండి. దేవుడు
ఎవరికి ఏ శిక్ష వేయాలి అలా శిక్ష వేస్తాడు. కాలానుసారంగా నియమాలను బట్టి బేస్ చేసుకుని ఆ యొక్క నియమాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప అలాగే మనకి దావీదుకి సొలొమోను భార్యలు ఇచ్చాడు కదా అంటున్నారు. మరి అలాగే అనేక మంది భార్యలు దావీదుకు ఉన్నారు కదా. చూడండి 2 సమూయేలు గ్రంథం 12:8 నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి అని ఉంది. అంటే ఎక్కువ మంది భార్యలు చేసుకోవటం, అలాగే యజమానుని భార్యలు తీసుకోవడం అనేది ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆ కాలంలో ఉన్నాయి, కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏకపత్ని పురుషులుగా ఉండాలని 1 తిమోతి రాసిన పత్రిక 3:2 ఉంటుంది. అంటే అప్పుడు బహుభార్యత్వం ఉంది, ఇప్పుడు లేదు. అది కాలానుగుణంగా మనం ఆలోచన చేయాలి, రాజరిక నియమాల ప్రకారం ఆలోచన చేయాలి. ఏదైనా గ్రంథం చదివేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరిధిలో మనం ప్రశ్నించాలి తప్ప నోటుకు వచ్చినట్టు ఈ యొక్క కాలాన్ని బేస్ చేసుకొని, ఈ యొక్క ఇప్పుడున్న రూల్స్ ని బేస్ చేసుకొని అప్పుడున్న రూల్స్ ని ఇష్టం వచ్చినట్టు ప్రశ్నిస్తే అది న్యాయానుసారంగా కాదు అనేది గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చిన వారు లైక్ చేసి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి. అందరికీ వందనాలు, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్.